తెలుగు పాట పుట్టినరోజు వేల వేల కవిత తల్లిగారిని గుర్తు చేస్తాను. వాళ్ళ అమ్మగారు, నాయన అమ్మా నీ ఫోటో ఒకటి తీసుకుంటానమ్మా, నీ ఫోటో ఒకటి కావాలమ్మా, ఫోటో దిగాలమ్మా అని నారాయణ రెడ్డి గారు అంటే ఎప్పుడూ అవకాశం దొరకల. చివరికి వాళ్ళ అమ్మ అందంట, ఫోటో దిగాలమ్మా, నువ్వు నీ ఫోటో కావాలమ్మా అంటే, నా ఫోటోయే నువ్వు కొడుక, నాకు వేరే ఫోటో ఎందుకు అందంట. ఆ తల్లిని గుర్తు చేసుకోవాలనిపించింది నాకు ఇప్పుడు. శ్రీనారాయణ రెడ్డి గారు నాకు నిజానికి కళాశాలలో కానీ ఎక్కడ కానీ గురువు కాదు. నాకు పాఠాలు చెప్పి నేను ఆ పాఠాలు వినే అదృష్టం నాకు దొరకలేదు. నాకు ప్రత్యక్ష గురువు కాదు, కానీ నేను ఎన్నో వందల సార్లు చెప్పాను. మధుసూదన్ రావు గారికి, శ్రీధర్ రెడ్డి గారికి, ఇంకా మరెందరికో ప్రత్యక్ష గురువు అయితే, నాకు పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రతి క్షణం గురువు నారాయణ రెడ్డి గారు. మాటలు ఎలా పలకాలో, పాటను ఎలా పలికించాలో, ఉపన్యసిస్తే ఎక్కడ ఏచాలో, భావాలకు అనుగుణమైనటువంటి ఉచ్చారణని ఎలా జీవం ప్రవేశపెట్టాలో ఆయన నుండే నేను నేర్చుకున్నాను అని ఈ పూట నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను. నేను 6వ తరగతి చదువుతున్నప్పుడు ఈ నల్లని రాళ్ళలో అనే పాట విన్నాను. మా ఊరు నుంచి సీతారామపురం నడిచిపోతూ ఉంటే పెద్ద పెద్ద గుట్టలు ఉండేవి. ఎప్పుడు మేము అక్కడ ఆడుకుని దెబ్బ తాకిస్తే మాకు రక్తం వచ్చేది. ఈ రాళ్లను తాకితే ముట్టుకుంటే దెబ్బ తాకుతుంది, రక్తం వస్తుంది, కానీ ఈ రాళ్లల్లో కళ్ళు ఎలా ఉంటాయి ఆ బాబు, పెదవులు ఎలా ఉంటాయి బాబు అని నాకు ఆ వయస్సులో చాలా ఆశ్చర్యం వేసింది. ఈ నల్లని రాళ్ళలో ఏ కన్నులు తాగాను. ఆ రోజు మీరు నమ్ముతారో లేదో, ఆ 6వ తరగతిలో నేను అనుకున్నాను, నారాయణ రెడ్డి గారి పేరు వెండితెర మీద మొదటి పంక్తిలో ఉంటే 2వ పేరు నాది ఉండాలా అని 6వ తరగతిలో అనుకున్నాను. ఒసే రాములమ్మలో ఆ యొక్క ఆశ, ఆ స్వప్నం నేను నెరవేర్చుకోగలిగాను. ఆయన గురించి ఏం చెబుతాం? అందమైనటువంటి పదాలకు ఆయన చిరునామా. ఆయన రూపం తెలుగు కవితా ఉద్యానవనంలో ఒక 6 అడుగుల సిరిమల్లె పువ్వులాగా ఉంటుంది. ఆయన సరస్వతీదేవి చిరునవ్వులా ఉంటాడు. వాచస్పతి పుట్టినరోజు, సరస్వతి పుట్టినరోజు మా గురువుగారు నారాయణ రెడ్డి గారు పుట్టినరోజు. ఇప్పటికీ మాకు భయం ఏంటంటే, 60లో ఆయన సినిమా రంగంలో ప్రవేశిస్తే నేను 94లో ప్రవేశించాను. ఇప్పటికీ ఆయన మేము రాస్తున్న సినిమాలో ఆయన పాట రాస్తున్నారు అంటే కూడా మెరిసేటువంటి ఒక భాస్వరం ఆయన శిరాధార. చాలిస్తే నీళ్ళు ఎత్తు పొంగినవమ్మా, కడవా మీద కడవా పెట్టి అని ఓసే రాములమ్మ అనే పాట రాసి ఆయన పాటకు ఫుల్ స్టాప్ లేదు. అందుకే నేను ఒకసారి ఉందా కవిత ఏనాడైనా కాలానికి లొంగినయా, కాలం మేము చూడబట్టి 81 ఏడేమో కానీ, ఓ పాటల తండ్రి నీకెప్పుడు 18 ఏళ్ళే. వాసి నా హృదయ పీఠ నివాసి, మీ మనసే మానవతా కవితార్ధ్రపు నిండుకుండ వేసుకున్న మా బంగారు వెండి కొండ అంటే చివరికి వాడిని ఈనాడు చూస్తుంటే నాకు నేనే లోపల వెక్కి వెక్కి ఏడ్చుకున్నటువంటి సందర్భం. ఆయన ఎవరు ఏ పాట రాసినా ఒక్క వాక్యం బాగున్నా శభాష్ బాగా రాసి అని అనడం ఆ సహృదయం
చాలామంది కవులలో లేదు. సినిమా పాటల్లో ఆయన అనేక వేల పాటలు రాశారు. కానీ వీణ పాడిన పాట మాయదారి సిన్నోడు అనే పాటలో మీరు గమనించారో లేదో, ఆ పాలంతో పరితున్నామోయో కాదు, వింటున్న చూస్తున్న మనకు కూడా ఆగబుద్ధి కాదు. ఎందుకంటే మొదలు మాఘమాసం అంటాడు, ఆ తర్వాత సంక్రాంతి అంటాడు, ఆ సరి తెల్లారి గట్లా అంటాడు. మనకు కూడా ఉత్సాహం పెరిగిపోయి రేపే ఎల్లుండే అనిపిస్తూ ఉంటుంది. పాటలో ఒక కాల పరిణామ ప్రవాహాన్ని ఎవ్వరికీ తెలియనంత సుందరంగా రసబంధురంగా వేయగలిగినటువంటి మహానుభావుడు. ఆయన వేళ్ల గురించి, ఆయన బాణీల గురించి, ఆయన పెన్నులో ఉన్న సిరా గురించి, మా హృదయంలో ఉన్న, నా నరాలలో ఉన్న రక్తపు సిరా అయిపోయేదాకా చెప్పినా, ఆవిరైపోయేదాకా చెప్పినా కూడా అది పూర్తి కాదు ఆయన గురించి అన్న విషయాన్ని ఒక పాట గుర్తు చేస్తాను. ఆ విషయాన్ని, వయో మార్పుని పాటలో చెబుతారు ఆయన. ఎక్కడ అశ్లీలతకు తావు లేకుండా. పెరుగు కోసం నేను పొరుగింటికి వెళితే ముసలమ్మ తడిమి చూసింది, పరికిణి కాదే పిల్ల పైట వేసుకోమంది అని తెలుగు అమ్మాయి యొక్క జీవితం యొక్క సంప్రదాయాన్ని, ఆ యొక్క మార్పుని అలవోకగా చెప్పడం ఆయనకే చెల్లింది.